మీరు జాబ్ చేస్తూ ఉంటారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. మీకు మంత్లీ శాలరీ నుంచి కట్టే ఈపీఎఫ్ అనే అమౌంట్ నుంచి ఇప్పుడు మనకు 3 భారీ చేంజెస్ అయితే తీసుకొచ్చింది మన సెంట్రల్ గవర్నమెంట్. అవి ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇకపై మనం ప్రొవిడెంట్ ఫండ్లో ఉన్న అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలనుకుంటే పాస్బుక్ కానీ లేకపోతే క్యాన్సిల్ చెక్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపై మీరు మీ ప్రొవిడెంట్ ఫండ్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటే లేకపోతే అప్డేట్ చేయాలనుకుంటే మీరు వర్క్ చేసే మీ కంపెనీ నుంచి ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా జస్ట్ మన ఈపీఎఫ్ సైట్లోకి వెళ్ళి మనకు లాగిన్ చేసిన అకౌంట్ నెంబర్ తోటి పాస్వర్డ్ తోటి లాగిన్ చేసుకొని మనమే డైరెక్ట్గా ఆ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకు ఆధార్తో లింక్ ఓటీపీ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ లింక్ నెంబర్కి ఆ ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ని మనం ఎంట్రీ చేసుకున్నట్టయితే జస్ట్ మనం ఇంట్లో కూర్చొని మన మొబైల్ నుంచి మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్డేట్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి మనము మళ్ళీ వేరే బ్యాంక్కి ఇట్లా మనం చేంజ్ చేయాలనుకుంటే మనము కూడా మన ఆఫీస్ చుట్టూ లేకపోతే మన బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మనం ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చిన లాగిన్ అకౌంట్ నెంబర్ తోటి మనం లాగిన్ అయ్యి అందులోనే సేమ్ మనం ఏదైతే బ్యాంక్ బుక్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కొత్త బ్యాంక్ బుక్ మనం అందులో సింపుల్గా ఎంటర్ చేయడం వలన మనకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉంటుందో ఆ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని జస్ట్ ఎంటర్ చేసామంటే మన అకౌంట్ అనేది బ్యాంక్ బుక్ మనది అప్డేట్ అయిపోతుంది అన్నట్టు. కేంద్ర ప్రభుత్వం ఈ 3 భారీ చేంజెస్ మాత్రం మనకు తీసుకురావడం మనకు చాలా లక్కీ అనుకోని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.